హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అగైన్. గైస్, మీలో కొంతమంది ప్రీవియస్‌గా అయితే కామెంట్ అయితే చేశారు. లైక్ బ్రో, మాకు 2025, 2026 బ్యాచెస్ ఎవరైతే ఉన్నామో, మాకు ఎటువంటి కైండ్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఫర్దర్‌గా దీని గురించి ఒక వీడియో చేయండి అని అయితే అడిగారు. సో, నాకు కూడా ఈ టాపిక్ నచ్చి దీని గురించి అయితే నేను కూడా రీసెర్చ్ అయితే చేశా. నెక్స్ట్ ఏ కంపెనీస్ ఎక్కువ హైర్ చేసుకోబోతున్నాయి అనేసి. సో, దాంట్లో నేను చూసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో అయితే ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటా. సో, మీకు డెఫినెట్‌లీ హెల్ప్‌ఫుల్ అయితే అవుతుంది. అలాంగ్ విత్ దట్ చాలా కంపెనీస్ అయితే హైర్ చేసుకోబోతున్నాయి. సో, ఈ వీడియోలో చెప్పిన తర్వాత వాటి లింక్స్ కూడా కింద అయితే ఇస్తా. సో, మీరు వీడియో చూసి ఆ కంపెనీస్ ఏ కైండ్ ఆఫ్ రౌండ్స్‌ని కండక్ట్ చేయబోతున్నాయి, దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ చూసిన తర్వాత కింద అయితే లింక్స్ ఉంటాయి. వెళ్ళైతే అప్లై అయితే చేసుకోండి. సో, మీకైతే ఈ వీడియో డెఫినెట్‌లీ ఎంతో కొంత హెల్ప్‌ఫుల్ అయితే అవుతుంది. సో, వీడియో అయితే లాస్ట్ దాకా అయితే చూడడం మర్చిపోవద్దు. సో, ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనమైతే వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒకవేళ మీరు గాని మన ఛానల్ ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే ఛానల్‌కెళ్ళి కంటెంట్ చూడండి. నచ్చితే డెఫినెట్‌లీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో, ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకేమాత్రం లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. మన కంపెనీస్ లిస్ట్‌లో ఫస్ట్ కంపెనీ వచ్చేసి క్యాప్‌జెమినీ. సో, ఈ కంపెనీ అయితే మాస్ హైరింగ్‌ని అయితే అనౌన్స్ అయితే చేసింది. సో, ఈ కంపెనీ నుంచి మనమైతే ఆ కైండ్ ఆఫ్ మోర్ నంబర్ ఆఫ్ జాబ్ వేకెన్సీస్‌ని అయితే ఎక్స్‌పెక్ట్ అయితే చేయొచ్చు. అండ్ ఈ కంపెనీ అయితే 3 డిఫరెంట్ రోల్స్‌లో అయితే హైర్ చేసుకోబోతుంది. లైక్ అనలిస్ట్ ఫర్ 4.5 ఎల్‌పిఏ, అనలిస్ట్ స్టార్ ఫర్ 5.5 ఎల్‌పిఏ అండ్ సీనియర్ అనలిస్ట్ రోల్ ఫర్ 7.5 ఎల్‌పిఏ. సో, ఇలా 3 డిఫరెంట్ రోల్స్‌లో అయితే ఈ కంపెనీ అయితే హైర్ చేసుకోబోతుంది. అండ్ దీనికోసం వీళ్ళైతే 7 రౌండ్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఏంటి బ్రో, మరి 7 రౌండ్స్ ఏంటి బ్రో అని మీరైతే టెన్షన్ అయితే పడకండి. దీంట్లో ఆల్మోస్ట్ అన్ని రౌండ్స్ అయితే ఈజీగానే ఉంటాయి. ఎక్సెప్ట్ 2 రౌండ్స్ మాత్రమే కొంచెం డిఫికల్ట్‌గా ఉంటుంది. సో, ఈచ్ రౌండ్ గురించి నేనైతే డీటెయిల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తా. 7 రౌండ్స్ విషయానికొచ్చేస్తే దీంట్లో ఫస్ట్ రౌండ్ వచ్చేసి రెజ్యూమే స్క్రీనింగ్. సో, దీనికి మనకి ఎటువంటి కైండ్ ఆఫ్ ఎఫర్ట్ అయితే అవసరమైతే లేదు. దీంట్లో మనం చేయాల్సిన మెయిన్ థింగ్ ఏంట్రా అంటే, మనకి ఆ కైండ్ ఆఫ్ ఒక మంచి రెజ్యూమేని బిల్డ్ చేసి పెట్టుకోవడం అండ్ వాళ్ళ జాబ్ రోల్ ఏదైతే ఉందో డిస్క్రిప్షన్, దాంట్లో మ్యాచ్ అయ్యేలా స్కిల్స్‌ని మనం దీంట్లో పెడితే మన రెజ్యూమే ఆటోమేటిక్‌గా షార్ట్ లిస్ట్ అయిపోద్ది. సో, ఇక్కడ మీకు పెద్ద ఎఫర్ట్ అయితే ఏమైతే ఉండదు. సో, దీని తర్వాత నెక్స్ట్ రౌండ్ ఏదైతే ఉందో అదైతే కమ్యూనికేషన్ రౌండ్. సో, వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ రౌండ్స్ అయితే చెప్పొచ్చు. ఇక్కడ మీరు ఆ కైండ్ ఆఫ్ మీ కమ్యూనికేషన్ అండ్ మీరు కాన్ఫిడెన్స్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ రౌండ్ క్లియర్ అయితే ఈజీగా అయితే చేసేసేయొచ్చు. అండ్ మెయిన్ థింగ్ ఏంట్రా అంటే ఇదైతే ఎటువంటి కైండ్ ఆఫ్ ఎలిమినేషన్ రౌండ్ అయితే కాదు. బట్ ఈ స్కోర్ మీకు డెఫినెట్‌లీ హెల్ప్‌ఫుల్ అయితే అవుతుంది ఫర్దర్‌గా నెక్స్ట్ రౌండ్స్‌లో అయితే. అండ్ థర్డ్ రౌండ్ వచ్చేసి టెక్నికల్ అసెస్‌మెంట్. దీంట్లో అయితే మనకి 40 ఎంసీక్యూస్ ఉంటాయి. రిలేటెడ్ టు ఆపరేటింగ్ సిస్టమ్ గానీ, డీబీఎంఎస్ గానీ, డీఎస్ఏ గానీ, సూడో కోడ్ గానీ, ఈ కైండ్ ఆఫ్ రిలేటెడ్ అయితే ఉంటాయి. సో, మీకు గాని ఈ కోర్ కాన్సెప్ట్స్ మీద ఒక గుడ్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటే మీకు డెఫినెట్‌లీ ఈ రౌండ్ అయితే ఈజీగా క్లియర్ చేయొచ్చు. ఇది జస్ట్ ఆ కైండ్ ఆఫ్ బేసిక్ రౌండ్ లాగే ఉంటది. మోడరేట్ లెవెల్ కూడా ఉండవు దీంట్లో క్వెషన్స్ అయితే. అండ్ ఫర్దర్‌గా నెక్స్ట్ రౌండ్ వచ్చేసి ఆ కైండ్ ఆఫ్ ఎస్సే రైటింగ్. దీంట్లో వచ్చేసి మనం 180-200 వర్డ్స్ మధ్యలో అయితే ఒక ఎస్సే రైటింగ్ అయితే రాయాల్సయితే వస్తుంది. సో, దీంట్లో మీరు టాపిక్స్ లైక్ ఇంపాక్ట్ ఆఫ్ ఏఐ ఆన్ ఎంప్లాయ్‌మెంట్ ఈ కైండ్ ఆఫ్ టాపిక్స్‌ని అయితే మీరైతే ఎక్స్‌పెక్ట్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ రౌండ్ వచ్చేసి గేమ్ బేస్డ్ రౌండ్. దీంట్లో మనకి ఆ కైండ్ ఆఫ్ గ్రిడ్ ఛాలెంజ్, పజిల్స్ గానీ, డిటెక్టివ్స్ గానీ ఇటువంటి కైండ్ ఆఫ్ అయితే ఉంటాయి. ఒకవేళ మీకు గాని ఈ రౌండ్ గురించి అంత క్లారిటీ లేకపోతే కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఒక వీడియో అయితే ఇస్తా, రిఫరెన్స్ వీడియో. వీలైతే కంప్లీట్‌గా అయితే చూడండి. మీకు డెఫినెట్‌లీ ఒక ప్రాపర్ ఐడియా అయితే వచ్చేస్తుంది. ఈ రౌండ్‌కి అంత కైండ్ ఆఫ్ ప్రిపరేషన్ కూడా అవసరం లేదు. జస్ట్ ఆ వీడియో చూస్తే మీకైతే గుడ్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ వచ్చేస్తుంది. సో, మీరైతే డైరెక్ట్‌గా వెళ్లైతే సాల్వ్ అయితే చేసేయొచ్చు. సో, ఇప్పటిదాకా నేను ఏదైతే రౌండ్స్ అయితే జెప్పానో, ఇవన్నీ ఆ కైండ్ ఆఫ్ జస్ట్ బేసిక్ రౌండ్ గైస్. ఇప్పటిదాకా ఈ 5 రౌండ్స్ ఏవైతే 5 రౌండ్స్ ఏవైతే జెప్పానో ఇవి జస్ట్ బేసిక్ రౌండ్స్. మీరు జస్ట్ ఆ కైండ్ ఆఫ్ మినిమమ్ ఎఫర్ట్ పెట్టినా గూడా ఈజీగా అయితే క్లియర్ అయితే చేయొచ్చు. బట్ నెక్స్ట్ వచ్చే 2 రౌండ్స్‌కి మాత్రం మీరు డెఫినెట్‌లీ ఆ కైండ్ ఆఫ్ మీ మాక్సిమం పుష్ అయితే ఇచ్చి ప్రిపేర్ అయితే అవ్వడం అయితే చాలా ఇంపార్టెంట్. దానిలో ఫస్ట్ వన్ వచ్చేసి కోడింగ్. దీంట్లో మీకు బేసిక్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటే సరిపోదు. ఎందుకంటే వీళ్ళు కొంచెం గట్టిగానే అడుగుతారు కోడింగ్ క్వెషన్స్ అయితే. ఆ కైండ్ ఆఫ్ 2 కోడింగ్ క్వెషన్స్ అయితే ఇస్తారు. అది కూడా మోడరేట్ లెవెల్‌లో అయితే ఉంటది. సో, మీరైతే అంత ఈజీ కోడింగ్ క్వెషన్స్ అయితే ఎక్స్‌పెక్ట్ అయితే చేయకండి. ఈ ఈ కైండ్ ఆఫ్ కంపెనీ క్యాప్‌జెమినీ ఏదైతే ఉందో. సో, దీంట్లో మీకు ఆ కైండ్ ఆఫ్ డీఎస్ఏలో గుడ్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ అయితే ఉండాలి డెఫినిట్‌గా అయితే. దీని తర్వాత మనకి ఇంకా యాజ్ యూజువల్ ఇంటర్వ్యూ గైస్. సో, ఇలాగ మనకైతే డిఫరెంట్ కైండ్ ఆఫ్ రౌండ్స్ అయితే ఉంటాయి. ఈ క్యాప్‌జెమినీలో అయితే. అండ్ ఈ 7 రౌండ్స్‌తో పాటు ఇంకొక అడిషనల్ రౌండ్ ఉండే ఛాన్స్ కూడా ఉంది. అదేం పెద్ద డిఫికల్ట్ రౌండ్ గూడా గాదు.
ఇట్స్ కైండ్ ఆఫ్ బిహేవియర్ రౌండ్ అయితే చెప్పొచ్చు. ఆ కైండ్ ఆఫ్ మన కమ్యూనికేషన్ గానీ, ఫ్లూయెన్సీ గానీ, ఆ కైండ్ ఆఫ్ మన కాన్ఫిడెన్స్ గానీ, ఎలా బిహేవ్ చేస్తున్నాం ఒక కైండ్ ఆఫ్ డిఫికల్ట్ ప్రాక్టికల్ క్వెషన్ అడిగినప్పుడు అని దాని ఆన్సర్ చూడడం కోసం మాత్రమే ఈ రౌండ్ అయితే ఉంటది. సో, మీరు మెయిన్‌గా ఫోకస్ చేయాల్సింది ఆ కైండ్ ఆఫ్ టెక్నికల్ అసెస్‌మెంట్, ఆ కైండ్ ఆఫ్ కోడింగ్, ఇంటర్వ్యూ అండ్ అప్పుడప్పుడు ఈ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ మీద కూడా వర్క్ చేస్తూ ఉండండి. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. మీకైతే నీట్‌గా సరిపోద్ది. 7 రౌండ్స్‌ని క్లియర్ అయితే చేయొచ్చు. సో, ఇది గైస్ ఆల్ అబౌట్ క్యాప్‌జెమినీ. వెళ్ళే ముందు మీకు ఒక మంచి టూల్ గురించి అయితే చెప్తా. ఈ 2025లో కూడా మీరు ఓన్‌గా జాబ్స్‌ని అప్లై చేస్తున్నారంటే కష్టమే. ఎందుకంటే మీరు ఒక్క జాబ్ అప్లై చేసే టైంలో ఈ టూల్ యూజ్ చేస్తే 15+ జాబ్స్ అయితే అప్లై చేయొచ్చు. అది కూడా వితిన్ సెకండ్స్‌లో. సో, టూల్ పేరొచ్చేసి లినబాట్. ఈ టూల్ గాని మీరు యూజ్ చేస్తే మీరేదైతే డైలీ 3-4 అవర్స్ టైం అయితే వేస్ట్ చేస్తున్నారో జాబ్స్ అప్లై చేయడానికి, ఆ టైంనైతే ఇది వితిన్ సెకండ్స్‌లో అయితే కంప్లీట్ చేసేసిద్ది. అండ్ ఆ టైంని మీరైతే మంచి ప్రాజెక్ట్స్ చేయడానికైతే యూజ్ చేయొచ్చు కదా! సో, ఈ టూల్ కాస్ట్ ఎక్కువ ఉంటదేమో బ్రో మేము తీసుకోలేమంటారా? మీరు డైలీ తినే బిర్యానీ కాస్ట్ కన్నా తక్కువే ఉంటది. అండ్ మీరు గాని ఇక్కడ ఫ్రీ మంత్ అనే కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు ఇంకా తక్కువకే వచ్చేసిద్ది గైస్. ట్రస్ట్ మీ. మీరు ఒక్కసారి గాని ఈ బాట్‌ని పర్చేస్ చేస్తే మీరు డైలీ హండ్రెడ్స్ ఆఫ్ జాబ్స్‌నైతే అప్లై చేయొచ్చు. అండ్ ఈ 2025లో ఉన్న కాంపిటీషన్ మార్కెట్‌కి మీరు డైలీ ఎన్ని జాబ్స్ అప్లై చేయగలిగితే మీకు అంత అయితే ఇంటర్వ్యూస్ వచ్చే స్కోప్ అయితే ఎక్కువుంటది. నేను పర్సనల్‌గా యూజ్ చేశా కాబట్టి మీకు చెప్తున్నా ఈ టూల్‌నైతే. సో, ఇంకా మీకు టూల్ గురించి ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఉంటది. వెళ్లి చూడండి. మీకు నచ్చితే డెఫినైట్‌లీ టూల్‌నైతే పర్చేస్ చేయండి. సో, నెక్స్ట్ పాయింట్‌లోకి వెళ్ళిపోదాం పదండి. అండ్ దీని తర్వాత పాన్ ఇండియన్ లెవెల్‌లో హైర్ చేసుకోబోతున్న కంపెనీ అయితే ఐబీఎం. సో, వీళ్ళు కూడా మాస్ హైరింగ్‌నైతే అనౌన్స్ అయితే చేశారు. సో, వీళ్ళు హైర్ చేసుకోబోతున్న రోల్ వచ్చేసి ఆ కైండ్ ఆఫ్ అసోసియేటివ్ సిస్టమ్ ఇంజినీర్ అనే రోల్‌కైతే వీళ్ళైతే మనకి ఆ కైండ్ ఆఫ్ హైర్ అయితే చేసుకోబోతున్నారు. అండ్ దీనికి ఎలిజిబుల్ అయిన స్టూడెంట్స్ వచ్చేసి బీటెక్, ఎంటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ. సో, ఈ స్టూడెంట్స్ అయితే ఈ జాబ్ రోల్‌కైతే అప్లై చేయడానికైతే ఎలిజిబుల్. అండ్ కింద డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ ఇస్తా. వెళ్లయితే చెక్‌ఔట్ అయితే చేయండి. ఇంకా మీకు అక్కడ ఇంకా ఫర్దర్‌గా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇంకా ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారు, ఎవరు ఎలిజిబుల్ లేరు అనేసి. సో, దాన్ని బట్టి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఫర్దర్‌గా వీళ్ళు మెయిన్‌గా మెన్షన్ చేసిన పాయింట్ ఏంట్రా అంటే రెజ్యూమేలో ప్రొఫెషనల్ పిక్ అయితే మీరైతే పెట్టాలి. మీ పిక్చర్ ఏదైతే ఉందో అదైతే పెట్టడం చాలా ఇంపార్టెంట్. అది ఐబీఎం వాళ్ళైతే మెన్షన్ అయితే చేశారు క్లియర్‌లీ. మీరు కూడా ఒకసారి అయితే వెళ్లి అయితే చదవండి. అండ్ వేరే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో లైక్ క్యాప్‌జెమినీ చూసుకున్నా, ఇన్ఫోసిస్ చూసుకున్నా, విప్రో చూసుకున్నా వీటితో కంపేర్ చేస్తే ఐబీఎంలో కోడింగ్ రౌండ్ కొంచెం డిఫికల్ట్‌గా అయితే ఉంటది. సో, మీరైతే ఇక్కడ ఇంకా ఎక్స్‌ట్రా ఎఫర్ట్ అయితే పెట్టయితే ప్రిపేర్ అవ్వాల్సిందైతే ఉంటది. సో, లైక్ మీరు అట్‌లీస్ట్ మోడరేట్ టు హార్డ్ లెవెల్ ఆఫ్ డీఎస్ఏ క్వెషన్స్ అయితే సాల్వ్ చేయగలగాలి. లైక్ డిఫరెంట్ ప్లాట్‌ఫామ్స్‌లో అయితే ట్రై అయితే చేయండి. లైక్ లీడ్ కోడ్ ఉంది, కోడింగ్ నింజాస్ ఉంది. ఇట్లా ఈ డిఫరెంట్ ప్లాట్‌ఫామ్స్‌లో అయితే ట్రై చేయండి. వన్స్ మీరు ఈ కైండ్ ఆఫ్ క్వెషన్స్‌ని సాల్వ్ చేసేదాకా వస్తే దీని తర్వాత యూట్యూబ్‌లోకి వెళ్ళి మీరైతే ప్రీవియస్ ఇయర్ ఐబీఎం ఎటువంటి కైండ్ ఆఫ్ క్వెషన్స్ అడుగుతున్నారు అండ్ మెయిన్‌లీ ఏ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ క్వెషన్స్ అడుగుతున్నారు అవి చెక్ చేసి మీరు దాన్ని ఎలా సాల్వ్ చేయాలని అయితే ట్రై అయితే చేయండి. అండ్ లేదు మీకు ఒక కైండ్ ఆఫ్ సిస్టమాటిక్ ఆర్డర్‌లో క్వెషన్స్ కావాలి ప్రీవియస్ ఇయర్‌ది అనుకుంటే మీరు సబ్స్క్రిప్షన్స్ కూడా తీసుకోవచ్చు డిఫరెంట్ ప్లాట్‌ఫామ్స్ లైక్ మనకి ఆ కైండ్ ఆఫ్ కోడ్ ఐ మీన్ మనకి ప్రపంచం అయితే అవైలబుల్‌లో ఉంది. లేదనుకుంటే ఇంకా బెటర్ ప్లాట్‌ఫార్మ్స్ ఏవన్నా ఉంటే మీకు కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తా. అవి కూడా చెక్‌ఔట్ అయితే చేయండి ఒకసారి. అండ్ దీని తర్వాత మెయిన్‌గా మీరు ఈ రోల్ పర్టిక్యులర్‌గా దీనికైతే కోర్ సబ్జెక్ట్స్ కూడా కోర్ కాన్సెప్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. లైక్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ గానీ, డీబీఎంఎస్ గానీ ఇటువంటి కైండ్ ఆఫ్ కోర్ కాన్సెప్ట్స్ అయితే ఇంపార్టెంట్. సో, దాని మీద కూడా ఆ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ అయితే బిల్డ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో, ఇవి గైస్ మనకైతే 2 మోస్ట్ కంపెనీస్ ఎక్కువ హైర్ చేసుకోబోతుంది ఫర్దర్‌గా అయితే. సో, ఇటువంటి కైండ్ ఆఫ్ వీడియోస్ మీకు ఇంకా కావాలంటే జస్ట్ కామెంట్ చేయండి. ఫర్దర్‌గా ఇంకా చేద్దాం. ఇంకా ఆ కైండ్ ఆఫ్ నాన్ ఐటీ గానీ, ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంపెనీస్ గురించి కూడా చేద్దాం. సో, మీకు ఎటువంటి కైండ్ ఆఫ్ వీడియో కావాలని కింద అయితే కామెంట్ చేయండి. అండ్ మీకు ఎటువంటి కైండ్ ఆఫ్ డౌట్స్ ఉన్నా కింద కామెంట్ అయితే చేయండి. నేను ప్రతి కామెంట్‌కి అయితే రిప్లై అయితే ఇస్తా. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీరు గాని ఈ వీడియో ఇక్కడి దాకా చూసి మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. సో, సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.